ఎన్నో అవమానాలు పడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. గత ప్రభుత్వంతో పోరాడాం. ఆ పోరాట ఫలితమే ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్. మనందరికీ, ఈ రాష్ట్ర ప్రజలకి అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రి కావడం, అలాగనే ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం, ఇక్కడ మొత్తం కలిసి ఒక ఎన్డీఏగా మనం అందరం కలిసి ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్తో ముందుకు పోతున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినప్పటికీ ఖజానా ఖాళీ, దివాలా తీసేశారు. 10 లక్షల కోట్లు అప్పులతో మనకి రాష్ట్రం ఇచ్చారు. విధ్వంసం అయిపోయింది. విధ్వంసం నుంచి ఈరోజు మనం అభివృద్ధిలోకి వచ్చాం. నమ్మకం లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రజల్లో నమ్మకం కలిగించే పరిస్థితికి వచ్చాం. ఇది మామూలుగా ప్రజల్లో నమ్మకం కలగాలంటే అంత ఈజీ కాదు. ఎందుకు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రాలేదంటే, గత ప్రభుత్వం ఎవరైనా వ్యాపారాలు చేయాలంటే ఆ వ్యాపారాల్లో భాగాలు అడిగేవారు. అందుకోసమే వేల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయి. ఎవరైనా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే మనలాగా 4-5 సంవత్సరాలు ప్రభుత్వాలు కాదు, అభివృద్ధి సంక్షేమంతో మాత్రమే కాదు, ప్రజల యొక్క బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగాలు అవసరం. ఉద్యోగం వస్తే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే ఈ దేశం బాగుపడుతూ ఉంది. ఈరోజు ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి. ఆ పెట్టుబడులు తేవడంలో భారతదేశంలో ఎన్ని పెట్టుబడులు వస్తే దాంట్లో 25% ఆంధ్రప్రదేశ్ తెచ్చుకుంటున్నామని కానీ మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇది నమ్మకం అంటే. అబద్ధాలు చెప్పడం కాదు నమ్మకం అంటే, వాదనలు చేయడం కాదు నమ్మకం అంటే, చేసి చూపించాలి నమ్మకం అంటే.